హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం పాలినామియల్స్ యొక్క ఎడిషన్ మల్టిప్లికేషన్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం వచ్చేసరికి పాలినామియల్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ ఏంటి పాలినామియల్స్లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనము 3 డిజిట్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఎలాగా 0 0. సో ఇవేంటి బైనరీ వాల్యూస్ కదా. సో 1 యొక్క బైనరీ వాల్యూ, 2 యొక్క బైనరీ, అదేవిధంగా 3 4 5 6 7 అప్ టు 7 వరకు తీసుకున్నాం బైనరీ వాల్యూస్ అనేవన్నీ. సో వీటిని మనం పాలినామియల్స్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము అని చెప్పేది ఈ టేబుల్ మాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 000 ఉన్నాయనుకోండి, సో దానికి పాలినామియల్ ఈక్వేషన్ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ ఇక్కడ చూసారా, ఇక్కడ ఫస్ట్ది ఉంది కదా. సో ఈ 1 ఉంది అంటే ఇక్కడ ఏమని చెప్పుకున్నాం, ఫస్ట్ది వచ్చేసరికి ఏంటి x⁻0, సెకండ్ది వచ్చేసరికి x⁻1, తర్వాత x² అంటే x0 అంటే x⁻0 నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం పాలినామియల్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, x⁻0 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, సో అంటే ఇక్కడ ఏంటి 0. సో ఇది x⁻0, ఇది x⁻1, ఇది x⁻2 కదా. అంటే 0 × x² ప్లస్ 0 × x⁻1 ప్లస్ 1 × x⁻0 అని దీని యొక్క అర్థం. ఓకేనా. అప్పుడు ఈ వాల్యూ ఎలా వస్తుంది, 0 × ఎనీథింగ్ 0. సో ఇక్కడ కూడా 0 × ఎనీథింగ్ 0. ఇక్కడ 1 × x⁻0. సో నేను ఆల్రెడీ చెప్పాను, x⁻0 అయినా సరే, లేదంటే e⁻0, 2⁻0, 3⁻0 ఏ అయినా కూడా పవర్ 0 వస్తే దాని వాల్యూ 1 అని చెప్పాను. సో ఇక్కడ 1 × 1 అంటే మనకు అర్థం 1, అవునా. సో ఇక్కడ అదేవిధంగా 1 అని రాసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని వచ్చింది మనకి, 0 × x² ప్లస్ 1 × x⁻1 ప్లస్ 0 × x⁻0. అంటే ఇది కూడా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఇంకా ఏం మిగిలింది మనకి, 1 × x⁻1. x⁻1 అన్న x అంతే కదా. సో పోనీ మీకు ఇక్కడ అంత ఇదవుతారంటే x⁻1 అని పెడతాం. ఓకేనా. సో 1 × x⁻1 అంటే x⁻1. ఓకేనా. సో ఇవి కూడా అలాగే. సో ఇక్కడ ఏంటి 0 × x² 0. సో x⁻1 ప్లస్ 1. ఓకేనా. సో అర్థమయ్యాయి ఈ పాలినామియల్స్ అన్ని ఎలా వచ్చాయో. సో ఇక్కడ చూడండి, లాస్ట్ వన్ ఇది చెప్తాను చూడండి, 1 అనేది. సో 1 × x² ప్లస్ 1 × x⁻1 ప్లస్ 1 × x⁻0. అప్పుడు వాల్యూ ఏమవుతుంది, 1 × x² ప్లస్ 1 × x⁻1 అంటే x ప్లస్ 1 × x⁻0 అంటే ఏమని చెప్పాను, 1. అర్థమైందా. సో మనం తీసుకున్న బైనరీ వాల్యూస్కి ఈ పర్టికులర్ పాలినామియల్ ఈక్వేషన్స్ అనేవి ఎలా వచ్చి అర్థమయ్యాయి కదా. సో ఇక్కడ చూద్దాం, ఎడిషన్కి వచ్చేసరికి మనం ఏంటి ఇక్కడ లెట్ us do. సో ఇక్కడ ఒక 2 పాలినామియల్ ఈక్వేషన్స్ అనేవి ఇచ్చారు. వాటన్నిటికీ కూడా ఏం చేయమని చెప్పారంటే ఎడిషన్ ఆపరేషన్ చేయమన్నారు. ఓకేనా. సో 2⁸ అంటే ఎంత, సో మనం తీసుకోవాల్సిన సైజ్ వచ్చేసరికి 8, అంటే 8 2⁻n అనుకుందాం. సో 2⁻n అంటే మనం అప్ టు n-1 వరకు తీసుకోవాలి. 2⁻n-1 వరకు తీసుకోవాలి. సో 2⁻n అంటే ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి, 8, 2⁸ ఇచ్చారు. అంటే n-1 అంటే 7. సో 2⁻7 అంటే అప్ టు 7 వరకు తీసుకోవాలి. ఎక్కడ నుండి, 0 నుండి. మనం స్టార్ట్ చేస్తుంది x⁻0 నుండి స్టార్ట్ చేస్తున్నాము. మరి ఎండింగ్ ఎక్కడి వరకు ఉండాలంటే n-1 అంటే x⁻7 వరకు ఉండాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి x⁻5 ఉంది, అంటే దానికన్నా ముందు x⁻7 ఉంటుంది, x⁻6 ఉంటుంది. సో వాటికి ఏం చేస్తామంటే 0 పెడతాం. ఎందుకు, ఇక్కడ తీసుకున్న వాల్యూ దగ్గర ఆ వాల్యూస్ లేవు కాబట్టి మనం జస్ట్ అవి రిప్రజెంట్ చేయడం కోసం చూపిస్తున్నాం. సో అవి ఇక్కడ తీసుకునేటప్పుడు రాకూడదు కాబట్టి 0. సో 0 × ఎనీథింగ్ 0 అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడ 0తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ x⁻5 ఉంది కదా క్వశ్చన్లో, కాబట్టి x⁻5ని 1తో మల్టిప్లై చేస్తాం. సో ఆల్రెడీ ఈ మెథడ్ అనేది నేను ప్రీవియస్ క్లాస్లో పాలినామియల్స్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పేశాను. ఓకేనా. సో సేమ్ ఇక్కడ కూడా x⁻4 లేదు, x⁻3 లేదు. సో వాటికి 0తో మల్టిప్లై చేశాను. x² ఉంది కాబట్టి దాన్ని 1తో, x కూడా ఉంది కాబట్టి దాంతో 1తో. నెక్స్ట్ x⁻0ని 0తో మల్టిప్లై చేశాను, ఇక్కడ లేదు కాబట్టి. సో అదేవిధంగా ఈ ఈక్వేషన్ కూడా సెకండ్ సేమ్ అదే విధంగా చేశాను. ఇప్పుడు ఈ రెండింటికి ఏం చేశాను, ఎడిషన్ ఆపరేషన్ అనేది దాన్ని చేశాను. ఎలాగా అంటే ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నా చూడండి, దెర్ ఈజ్ అ షార్ట్ కట్ కీప్స్ ద అన్కామన్ టర్మ్స్ అండ్ డిలీట్ ద కామన్ టర్మ్స్. ఇన్ అదర్ వర్డ్స్ అంటే వేరొక విధంగా చెప్పుకోవాలి అంటే x⁻5, x⁻3, x and 1 are kept and x² which is common in the 2 polynomials is deleted. సో ఇక్కడ ఏం చెప్తున్నారో నేను చెప్తాను చూడండి. ఎప్పుడైతే రెండు వాల్యూస్ కూడా కామన్ అవుతాయో
అప్పుడు ఏంటి వాల్యూ అనేది 0 అవుతుంది. ఎప్పుడు కూడా ఏవైతే 2 వాల్యూస్ తీసుకుంటున్నామో ఆ 2 వాల్యూస్ కూడా డిఫరెంట్గా ఉంటే దాని యొక్క వాల్యూ అనేది 1 అనేది వస్తుంది. చూద్దాం. సో ఇక్కడ రెండు కూడా ఏంటి 0 0 ఉన్నాయి. సో ఎప్పుడు కూడా రెండు కామన్గా ఉంటే మనకి ఏమవుతుంది, అవుట్పుట్ 0 వస్తుంది. సో ఇక్కడ కూడా కామన్గా ఉంది కాబట్టి అవుట్పుట్ 0. ఇక్కడ ఒకటి 1 ఉంది, ఒకటి 0 ఉంది. సో ఇక్కడ 0 అనేది రెండు కూడా డిఫరెంట్ కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. అదేవిధంగా 0 0 సేమ్ కాబట్టి 0 0 1 అంటే డిఫరెంట్ కాబట్టి 1. సో ఇక్కడ 1 1 అన్న కామన్ రెండు సేమే కాబట్టి 0 1 0 అంటే డిఫరెంట్ కాబట్టి 1. ఓకేనా. సో ఇక్కడ 0 1 అంటే డిఫరెంట్ కాబట్టి 1 వచ్చింది. సో ఇక్కడ ఏదైతే 0 ఉంటాయో ఆ 0 అన్నీ కూడా ఏమైపోతాయి, 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి మొత్తం 0 అయిపోతాయి. ఇక్కడ 1 ఇంటూ x పవర్ ఆఫ్ 5 అంటే ఇక్కడ 1 ఇంటూ x పవర్ ఆఫ్ 5 వచ్చింది. ఇంకా ఇక్కడ ఏముంది 1 ఇంటూ x క్యూబ్ కాబట్టి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 1x, నెక్స్ట్ 1 ఇంటూ x పవర్ ఆఫ్ 0 1 ఇంటూ x పవర్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత మనకి 1. సో మనకి టోటల్గా ఆన్సర్ ఎంత వచ్చింది, x పవర్ ఆఫ్ 5 ప్లస్ x క్యూబ్ ప్లస్ x ప్లస్ 1 అనేది వచ్చింది. సో అర్థమైందా ఎడిషన్ ఆపరేషన్ అనేది ఎలా చేస్తాం, ఎడిషన్ ఆపరేషన్ అనేది. ఓకేనా. ఎప్పుడైతే రెండు వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉంటాయో కామన్గా ఉంటాయో అప్పుడు అవుట్పుట్ అనేది మనకి 0 వస్తుంది. ఎప్పుడైతే రెండు డిఫరెంట్గా ఉంటాయో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఓకేనా. సో అదేవిధంగా పాలినామియల్స్ యొక్క మల్టిప్లికేషన్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ 2 పాలినామియల్స్ అనేవి ఇచ్చారు. ఆ రెండింటికి కూడా మనకి ఏం చేయమంటారంటే మల్టిప్లికేషన్ చేయమంటారు అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ సైజ్ అంత ఇచ్చారు, 2 పవర్ ఆఫ్ 8 ఇచ్చారంటే 2 పవర్ ఆఫ్ 7 వరకు. ఓకేనా. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే ఇక్కడ 3 వాల్యూసే ఉన్నాయి కదా. సో దీన్ని ఈ పాలినామియల్ అనే దాన్ని దీంతో మల్టిప్లై చేయాలి, లేదంటే దీంతో మల్టిప్లై చేయాలి, ఏదైనా ఒకటే కదా. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క పర్టికులర్ పాలినామియల్ అనే దాన్ని దీంతో మల్టిప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ x పవర్ ఆఫ్ 5 తీసుకుంటున్నాను. సో x పవర్ ఆఫ్ 5 తోటి మొత్తం ఈ టర్మ్ అంతటి మల్టిప్లై చేస్తున్నాను. సో ఇక్కడ అదే రాసుకున్నాను చూడండి, x పవర్ ఆఫ్ 5 ఇంటూ x పవర్ ఆఫ్ 7 ప్లస్ x పవర్ ఆఫ్ 4 ప్లస్ x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ ఈ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడతో ఇదంతా కూడా క్లోజ్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు ఈ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇప్పుడు మొత్తం మళ్ళీ ఈ టర్మ్ అంతటిని కూడా మల్టిప్లై చేసి మళ్ళీ ప్లస్ ఎక్స్, ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ఎక్స్ ఇంటూ మళ్ళీ యొక్క పాలినామియల్ ఈక్వేషన్ అంతా రాస్తాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాను దేనికది, సో ప్రతిదాన్ని అంటే ఈ x పవర్ ఆఫ్ 5 అనే దాన్ని x పవర్ ఆఫ్ 7తో మల్టిప్లై చేస్తాను, x పవర్ ఆఫ్ 4తో మల్టిప్లై చేస్తాను, x క్యూబ్ x స్క్వేర్ x, సో వీటన్నిటిని కూడా మల్టిప్లై చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు x పవర్ ఆఫ్ 5 అన్నారు. సో x పవర్ ఆఫ్ 5 ఇంటూ x పవర్ ఆఫ్ 7 అంటే సో x పవర్ మనకు ఒక ఫార్ములా ఉంటుంది, మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్లయితే x పవర్ ఆఫ్ m ఇంటూ x పవర్ ఆఫ్ n. సో ఫార్ములా ఏంటి, x పవర్ ఆఫ్ m ప్లస్ n అనేది ఫార్ములా. సో ఇక్కడ x పవర్ ఆఫ్ m అంటే ఎంత 5, x పవర్ ఆఫ్ n అంటే ఎంత 7. సో m ప్లేస్లో ఎంత ఉంది 5 ఉంది, n ప్లేస్లో ఎంత ఉంది 7. సో 5 ప్లస్ 7 ఎంత మనకి ఇక్కడ 12. సో x పవర్ ఆఫ్ 5 ఇంటూ x పవర్ ఆఫ్ 7 అంటే వాల్యూ ఎంత x పవర్ ఆఫ్ 12. చాలామంది మల్టిప్లికేషన్ అంటే 5 ఇంటూ 7 అనుకుంటారు, కానీ కాదు, ఈ ఫార్ములా అనే దాన్ని యూజ్ చేయాలి. ఓకేనా. సో x పవర్ ఆఫ్ 5 ఇంటూ x పవర్ ఆఫ్ 4 అంటే x పవర్ ఆఫ్ 9, 5 ప్లస్ 4 అంటే 9. అదేవిధంగా 5 ప్లస్ 3 అంటే 8, 5 ప్లస్ 2 అంటే ఎంత 7, 5 ప్లస్ ఇక్కడ x అంటే పైన ఏమున్నట్టు 1 ఉన్నట్టు, సో x ప్లస్ 1 అంటే 6. సో ఇక్కడతో ఈ టర్మ్ అంతా అయిపోయింది. ఇప్పుడు x స్క్వేర్ తోటి ఇది అంతటిని మల్టిప్లై చేస్తాం. సో 2 ప్లస్ 7 అంటే 9, 2 ప్లస్ 4 అంటే 6, 2 ప్లస్ 3 అంటే 5, 2 ప్లస్ 2 అంటే 4, 2 ప్లస్ 1 అంటే ఎంత మనకి 3. సో ఇక్కడతో ఈ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు x పవర్ ఆఫ్ 1, x పవర్ ఆఫ్ 1 ప్లస్ x పవర్ ఆఫ్ 7 అంటే x పవర్ ఆఫ్ 1 ఇంటూ x పవర్ ఆఫ్ 7 అంటే 1 ప్లస్ 7 అంటే 8, 1 ప్లస్ 4 అంటే 5, 1 ప్లస్ 3 అంటే 4, 1 ప్లస్ 2 అంటే 3, 1 ప్లస్ 1 అంటే ఎంత 2. అర్థమైందా మల్టిప్లికేషన్ ఎలా చేస్తున్నాను. సో ఇప్పుడేం చేస్తున్నాము అంటే ఇక్కడ చూడండి x పవర్ ఆఫ్ 12 ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నవే ఇక్కడ కూడా రాసుకున్నాను సేమ్. అంటే x పవర్ ఆఫ్ 12 అనేది పెద్దది. నెక్స్ట్ పెద్దది ఏంటి, ఇక్కడ 11 లేదు, 10 లేదు, 9 ఉంది. సో x పవర్ ఆఫ్ 9 ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2 కూడా పక్కన రాశాను. నెక్స్ట్ x పవర్ ఆఫ్ 8 ఎన్ని ఉన్నాయి 1, నెక్స్ట్ 2. x పవర్ ఆఫ్ 7 ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది కాబట్టి ఒకటే రాశాను. x పవర్ ఆఫ్ 6 2 ఉన్నాయి. నెక్స్ట్ x పవర్ ఆఫ్ 5 ఎన్ని ఉన్నాయి మనకి 2 ఉన్నాయి. సో అదేవిధంగా సో మొత్తం వాల్యూస్ అన్నీ కూడా ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఒక లైన్గా ఆర్డర్గా రాసుకున్నాను మనకి ఒక క్లారిటీ కోసమని.
అంతే, ఇంకేనా అంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ముందు ఎడిషన్ ఆపరేషన్ చూసేటప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడైతే రెండు కూడా కామన్గా ఉంటాయో అప్పుడు మనం దాన్ని ఏం చేస్తాము, 0 అని తీసుకుంటామని చెప్పానా. సో ఇప్పుడు x పవర్ ఆఫ్ 9 అనేది ఏమవుతుంది, 0 అయిపోతుంది. x పవర్ ఆఫ్ 8 ఏమైపోతుంది, 0 అయిపోతుంది. x పవర్ ఆఫ్ 12 ఒకటే కదా ఉంది, అంటే అది డిఫరెంట్గా ఉంది కాబట్టి సో దానికోసం ఇక్కడ మనం ఏంటి 1 అని తీసుకుంటాం. x పవర్ ఆఫ్ 7 కూడా 1 అనేది తీసుకుంటాం. x పవర్ ఆఫ్ 6 ఈ రెండు కూడా ఏంటి కామన్గా ఉన్నాయి కాబట్టి 2 0, ఈ రెండు కూడా 0, నెక్స్ట్ ఈ రెండు 0, ఈ రెండు 0, నెక్స్ట్ x² కూడా సింగిల్గా ఉంది, డిఫరెంట్గా ఉంది కాబట్టి అది 1 అని తీసుకుంటాం. సో ఏవేవైతే మనకి డిఫరెంట్ వాల్యూస్తో వచ్చాయో వాటిని మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో రాసుకుంటాం. x పవర్ ఆఫ్ 12 ప్లస్ x పవర్ ఆఫ్ 7 ప్లస్ x². సో ఇవేంటి ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్. సో ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్ అంటే ఇంకా ఫర్దర్గా రెడ్యూస్ అవ్వలేనివి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఏదైతే ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ వచ్చిందో ఇదంతా చేయగా అది తీసుకుంటాం. తర్వాత మనకి క్వశ్చన్లో ఇంకొక పాలినామియల్ ఇచ్చారు, ఏంటి ఒక ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అనేది ఇచ్చారు, x పవర్ ఆఫ్ 8 ప్లస్ x పవర్ ఆఫ్ 4 ప్లస్ x³ ప్లస్ x+1 అనేది. సో దాంతో ఏం చేస్తామంటే రెండింటికి కూడా మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సేమ్ డివిజన్ ఆపరేషన్ చేస్తాం కానీ మోడ్ అంటున్నాం కాబట్టి రిమైండర్ అనేది కన్సిడర్ చేస్తాము. అవునా. సో ఇక్కడ తీసుకుంటున్నాం డివిజన్ బై మాడ్యులస్ టు రెడ్యూస్ పాలినామియల్. ఓకేనా. ఈ ఏదైతే మనం పాలినామియల్ తీసుకున్నామో దాన్ని రెడ్యూస్ చేయడం కోసం మనం ఈ యొక్క మోడ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాము. సో x పవర్ ఆఫ్ 12 ప్లస్ x పవర్ ఆఫ్ 7 ప్లస్ x². సో ఈ యొక్క ఉన్నది కదా, సో దీన్ని ఇక్కడ రాసుకుంటాం x పవర్ ఆఫ్ 8 ప్లస్ x పవర్ ఆఫ్ 4 ప్లస్ x³ ప్లస్ x+1. ఇప్పుడు ఏం తీసుకుంటాం, సో దీన్ని ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది x పవర్ ఆఫ్ 12 అనేది ఉంది, ఇక్కడ ఏముంది x పవర్ ఆఫ్ 8 ఉంది. సో ఇక్కడ ఏమని చెప్పుకున్నాం, x పవర్ ఆఫ్ m ఇంటూ x పవర్ ఆఫ్ n అంటే x పవర్ ఆఫ్ m ప్లస్ n అని చెప్పుకున్నాం. అవునా. సో ఇక్కడ 8కి ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకి 12 వస్తుంది, 4 యాడ్ చేస్తే 12 వస్తుంది. అవునా, అంతేనా. సో మనం దానికోసమని x పవర్ ఆఫ్ 8 ఇంటూ x పవర్ ఆఫ్ 4 అంటే x పవర్ ఆఫ్ 8 ప్లస్ 4 అంటే x పవర్ ఆఫ్ 12 వస్తుంది. కాబట్టి మనము ఈ మొత్తం తీసుకున్న పాలినామియల్ అంతటిని కూడా ఫస్ట్ దేనితో మల్టిప్లై చేస్తాము అంటే x పవర్ ఆఫ్ 4 తోటి మల్టిప్లై చేస్తాము. ఓకేనా. సో ఇప్పుడు x పవర్ ఆఫ్ 8, x పవర్ ఆఫ్ 4 అంటే 8 ప్లస్ 4 అంటే 12. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ దాన్ని 4 ప్లస్ 4 అంటే 8, నెక్స్ట్ 3 ప్లస్ 4 అంటే 7, నెక్స్ట్ 1 ప్లస్ 4 అంటే 5, నెక్స్ట్ 1 ఇంటూ x పవర్ ఆఫ్ 4 అంటే x పవర్ ఆఫ్ 4. ఓకే. సో ఆ విధంగా మనకి ఈ పాలినామియల్ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ ఇక్కడ ఏముంది, రెండు కూడా కామన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూ రెండు కూడా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఇంకా x పవర్ ఆఫ్ 7 x పవర్ ఆఫ్ 7 2 వాల్యూస్, సో రెండు కామన్ కాబట్టి ఇది కూడా 0 అయిపోద్ది. ఇంక ఇక్కడ ఏంటి x పవర్ ఆఫ్ 8 అనేది సింగిల్గా ఉంది, డిఫరెంట్గా ఉంది కాబట్టి అది తీసుకుంటాం. నెక్స్ట్ x పవర్ ఆఫ్ 5 x పవర్ ఆఫ్ 4 x². ఓకేనా. సో అంటే వాటితో పాటు కామన్గా ఇంకేమీ లేదు కాబట్టి అదేమవుతుంది 1 అనేది అవుతుంది. వాటితో పాటు ఏమీ లేవు కాబట్టి అది సింగిల్గా ఉంది కాబట్టి అది 1 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ ఫస్ట్ x పవర్ ఆఫ్ 8 అనే వాల్యూ ఉంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా x పవర్ ఆఫ్ 8 అనే ఉంది. సో దేంతో మల్టిప్లై చేస్తే మనకి x పవర్ ఆఫ్ 8 వస్తుంది, 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ అనేది వస్తుంది. అవునా. 1 ఇంటూ x పవర్ ఆఫ్ 8 అంటే x పవర్ ఆఫ్ 8 వస్తుంది. సో కాబట్టి ఈ యొక్క ప్రతి ఈక్వేషన్ అంతటిని కూడా 1తో మల్టిప్లై చేస్తాం. సో x పవర్ ఆఫ్ 8 ఇంటూ 1 అంటే x పవర్ ఆఫ్ 8 ప్లస్ x పవర్ ఆఫ్ 4 ప్లస్ x³ ప్లస్ x+1. ఇప్పుడు ఏంటి, ఈ x పవర్ ఆఫ్ 8 0 అయిపోద్ది. నెక్స్ట్ x పవర్ ఆఫ్ 4 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా టర్మ్స్ ఉన్నాయా, లేవు. సో x పవర్ ఆఫ్ 5 రాస్తాం. నెక్స్ట్ x³ ప్లస్ x² ప్లస్ x+1 అనేది రాసుకుంటాం. ఓకేనా. సో ఇది రిమైండర్. సో ఇది మనం ఫర్దర్గా రెడ్యూస్ చేసిన ఈక్వేషన్. ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తాము, ఈ రెండింటికి మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది చేస్తాం. సో వాటి ద్వారా ఒక ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. వాటికి మళ్ళీ ఏం చేస్తాము, ఇంకొక ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అనేదాన్ని తీసుకొని మోడ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు, తీసుకున్న దాన్ని ఫర్దర్గా రెడ్యూస్ చేయడం కోసం. సో ఇప్పుడు మనకి అది రెడ్యూస్ చేయగా మనకి ఏమొచ్చింది, ఒక రిమైండర్ అనేది వచ్చింది. ఓకేనా. సో ఇదే ఈ యొక్క మల్టిప్లికేషన్ యొక్క ఆన్సర్ అన్నమాట. అర్థమైందా. సో పాలినామియల్ అయితే ఎడిషన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలి, అర్థమైందా. సో అంతా కూడా ఒకటే, రెండు కూడా కామన్ అయితే 0, డిఫరెంట్ అయితే 1. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.